ఈరోజు లాంగ్ వీడియోలో మోడల్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. వెనకాల బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ అండి. కానీ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ మాత్రం డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. మళ్ళీ మన దగ్గర షోల్డర్ కొలత లేదు కదా, ఎలాగ కుట్టాలో కూడా ఎలా కట్ చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ కటింగ్ చెప్తాను, నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను, 4 ఫోల్డింగ్ చేసుకున్నానండి. లైనింగ్ని తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేశాను. 4 ఫోల్డింగ్ ఎందుకు చేశానంటే హ్యాండ్స్ కట్ చేయడానికి. నా మెథడ్లో మీరు బ్లౌజులు నేర్చుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్ కటింగ్ అయితే ఉంటుందండి. చూసారు కదా, కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి హ్యాండ్ హైట్ అయితే మార్కింగ్ వేసుకున్నాను. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసేయండి. ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, అంతవరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు. సో మనకైతే ఈజీగా తెలిసిపోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి పట్టుకోండి టేప్ని. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఇలాగా నాకు వచ్చేసి 8 మీద 8.5 దాకా వచ్చినట్టుంది, చూపిస్తాను మీకు. ఇలాగా కరెక్ట్గా పట్టుకుంటే 8 మీద 2 గీతలు, 8వ నెంబర్ అనమాట. 8వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే మనం 3.5 అనేది చంకడం తీసుకోవాలి. ఖర్చులు అన్నీ దాంట్లోకి వస్తాయి. పైన వేసిన ఖర్చులతో కలిపి వేసిన మార్కింగ్ దగ్గర నుంచి వేసుకోవాలి. పైన ఫస్ట్ లైన్ నుంచి వేసుకోవాలి. సో మనకు వచ్చేసి 8.5. ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకుంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి. అంటే 7 మీద 2 గీతలు. 8 మీద 2 గీతలు కదా, ఒక 1 ఇంచ్ మైనస్ చేస్తే 7 మీద 2 గీతలు మార్కింగ్ వేసుకుని క్రాస్గా లైన్ వేసుకోండి. ఇలాగా ఖర్చుల కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి. దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ కూడా ఒక లైన్ వేసేయండి. ఈ కార్నర్ దగ్గర 8వ నెంబర్ కాబట్టి మనం పావుతొక్కో 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి ఈ 1 ఇంచు పావుతొక్కో 2 ఇంచులను కలుపుకుంటూ మార్కింగ్ అనేది వేసుకోండి. మళ్ళీ ఈ స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఈ కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ సైడ్కి కూడా చిన్న మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇలాగ చిన్న టక్. సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలాగా ఇలా మొత్తం కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలాగా ఇలా నీట్గా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుంటే సైడ్కి అతుకులు వేసుకుంటానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. ఫ్రంట్ హుక్స్ అనమాట. సో మనకి ఎంత వచ్చింది, ఆర్మ్ లూజ్ 8 మీద 2 గీతలు. చెస్ట్ కూడా కొలుచుకోవాలి. ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్తే ఏమవుతుందంటే కొన్నిసార్లు కొంతమందికి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంటుంది, బాడీ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి మళ్ళీ సెట్ అవుతుంది బ్లౌజు. సో ఇది మనకి బోట్ నెక్ కాబట్టి చెస్ట్ అనేది పట్టేయకుండా కరెక్ట్గా రావాలంటే బ్లౌజ్ని ఇలా పర్చేసుకుని నీట్గా ఇక్కడ హుక్స్ పెట్టేసుకోండి. ఇలాగా హుక్స్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ దగ్గర ఫోల్డింగ్ ఉంటుంది కదా, కుట్టు కాదు, సైడ్ జాయింట్ కుట్టు కాదు, ఫోల్డింగ్ ఎక్కడైతే ఫోల్డ్ పడుతుందో అక్కడి నుంచి ఈ హుక్స్ పట్టే వరకు చూసుకోండి. ఇలా కరెక్ట్గా పట్టేసుకుని సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఇంతవరకు నాకు 9.5 ఇంచులు వచ్చింది. 9.5కి 5.5 కలిపితే మనకి ఫుల్ షోల్డర్ వస్తుంది అనమాట. అంటే ఏ చెస్ట్ అయినా సరే ఏదైనా సరే 5.5 కలపాలి. ఇప్పుడు 8 ఇంచులు చెస్ట్ అనుకోండి, దానికి 5.5 కలపాలి. 10 ఇంచులు చెస్ట్ అనుకోండి, దానికి 5.5 కలపాలన్నమాట. అది ఫుల్ షోల్డరు. ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజేనండి. ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేను పెడతాను. వీడియో షూట్ చేసి పెట్టాను కానీ పెట్టడం కుదరలేదు. ఓవర్లాక్ చేయడం అంతా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేటట్టు కుట్టాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేద్దాము. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి. ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. ఇక నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా అయితే మన ఎంత వచ్చింది, చెస్ట్ లూజ్ 9.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి బ్లౌజ్ హైట్ అనేది మార్కింగ్ వేసుకోండి.
ఎక్కువ తక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది కొత్త బ్లౌజ్ అనమాట, సింక్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి మనం ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కింద 1/2 ఇంచు, పైన ఖర్చులకు ఒక 1/2 ఇంచు మనకి బ్లౌజ్ హైట్ అనేది వచ్చేసింది. మళ్ళీ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత చెస్ట్ లూజ్ కూడా పైన మార్కింగ్ వేసేద్దాం. కింద ఎంత అయితే 9.5 ఇచ్చామో పైన అంతే ఇవ్వాలి. ఇంకా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి 9.5కి 5.5 కలిపి ఎంత వచ్చింది, 15 ఇంచులు వచ్చిందండి. అంటే దాంట్లో సగం 7.5, ఫుల్ షోల్డరు 15 వచ్చింది కాబట్టి దాంట్లో సగం 7.5. ముందైతే చెస్ట్ మార్కింగ్ వేసుకుని ఒక బాక్స్ రెడీ చేస్తాం. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు స్కేల్ తీసేసుకోండి. స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకోండి. ఇక్కడ కూడా అంతే, 9.5 ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. ఇక్కడ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ కూడా అంతే రావాలి. అంటే ఎల్ స్కేల్ సరిగ్గా పెట్టకపోతే మనకి స్కేల్ అనేది సరిగ్గా రాదనమాట. ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఫుల్ షోల్డరు 7.5 ఇంచులు, దీంట్లో నెక్ కోసం నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఫ్రంట్ డీప్ నెక్ కాబట్టి మరీ బ్రాడ్గా అవ్వకుండా ఉంటుంది. ఫుల్ షోల్డర్ 7.5, అంటే 7.5లో 3.5 మనం 3 ఇంచులు మనం నెక్కకు పోతుంది. మిగతా అంతా కూడా చిన్న సైజు షోల్డర్ కింద ఉండిపోతుంది. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు పెట్టుకోండి. పైన మనం బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి పైన ఒక 1/2 ఇంచు వదిలేసుకుని మనకి చంక డౌన్ వచ్చేసి నేను 7 ఇంచులు తీసుకున్నాను. అంటే పైన ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి. అంటే క్రాస్గా కట్ చేస్తామండి షోల్డర్ వైపుకి బోట్ నెక్కి అయితే, అందుకని ఒక 1/2 ఇంచ్ అనేది మనం కట్ చేస్తాం కాబట్టి అది లెక్కలోకి రాదు. అది వదిలేసుకుని నేను 7 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. ఈ కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ తిప్పుకోవాలి. ఇది ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా, చంక దగ్గర ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి, సరిపోతుంది. షోల్డర్ దగ్గర మనం క్రాస్గా కట్ చేయడానికి 1/2 ఇంచు, ఖర్చుల కోసం 1/2 ఇంచు అన్నీ వదిలేసుకుని ఆ కర్వ్ లైన్ కింద నుంచి కొలుచుకోవాలి. మనకి చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. నాకు ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయిందండి. అంటే పైన ఎంత వదిలేసాను, నేను ఒక 1 ఇంచ్ దాకా వదిలేసానండి. ఖర్చుల కోసం 1/2 ఇంచు, అదేవిధంగా క్రాస్గా కట్ చేయడానికి ఇంకొక 1/2 ఇంచు, మొత్తానికి 1 ఇంచ్ వదిలేసి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. మనకి 8 మీద 2 గీతలు అయితే రావాలన్నమాట. సో మనకి ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది. నడుము లూజు నాకు డాట్తో కలిపి 9.5 ఇంచులు వచ్చింది. దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు వెనకాల డీప్ నెక్ 3 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ కింద 3.5 ఇంచులు అనేది మన నెక్ డీప్ వస్తుంది అనమాట. 3.5 ఇంచులు ఇలా స్కేల్తో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు వదిలేసుకోండి, అలా ఉక్సులైనా లేదంటే థ్రెడ్స్ అయినా పెట్టడానికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే వీపు పార్ట్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే అది నెక్ డీప్ అవుతుంది. ఈ డీప్లోనే మనం పైన బోట్ నెక్ మధ్యలో ఉన్న క్లాత్లోనే మనం డిజైన్ అనేది చేసుకోవాలి. డిజైన్ కోసం నేను 3 ఇంచులు తీసుకున్నాను. ఇలాగా పైన కూడా 3 ఇంచులు ఒక బాక్స్ లాగా రెడీ చేసి, నేను ఇప్పుడైతే కట్ చేయనండి, క్యాన్వాస్ పెట్టి కుడతానమాట. ఇలా వస్తుంది. 2 స్టెప్స్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట. చిన్నది కావాలంటే 3 స్టెప్స్, పెద్దది కావాలంటే 2 స్కాలప్స్ పెట్టుకోవాలి. ఇలా వస్తుంది చూడండి. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోండి. నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను. పైన ఒక 1/2 ఇంచు ఖర్చులు అంటే క్రాస్గా కట్ చేయడానికి, ఇంకా ఖర్చుల కోసం ఇంకొక 1/2 ఇంచు అన్నీ వదిలేసి నేను మార్కింగ్ అనేది ఇలా చేసుకున్నాను అనమాట. అంతే, ఇంకేమీ లేదు. ఇలా మొత్తం క్రాస్ చెక్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో నెక్ తప్ప మిగతాదంతా కూడా మార్కింగ్ వేసేసుకోండి. నెక్ తప్ప మిగతావన్నీ కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను చూసారా, షోల్డర్ దగ్గర అలా క్రాస్గా కట్ చేస్తే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇలాగా క్రాస్గా వస్తుందండి. షోల్డర్ దగ్గర మాత్రమే స్లోప్ వస్తుంది. అది బోట్ నెక్ బ్లౌజ్కి. నార్మల్ బ్లౌజ్కి అయితే నెక్ వైపుకి స్లోప్ వస్తుంది. స్లోప్ అంటే క్రాస్గా కట్ చేయడం ఒక 1/2 ఇంచ్ అంతా. సో నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను చెస్ట్ అనేది మ్యాచ్ అయిందో లేదా అని. మ్యాచ్ కాకపోతే అడ్జస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి, లేదంటే మనకి చెస్ట్ దగ్గర ఎక్కువ తక్కువ వస్తే ముడతలు రావడం, పట్టేయటాలు అలాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చెస్ట్ లూజ్కి 5.5 ఇంచులు కప్పితే ఫుల్ షోల్డర్ అయితే వచ్చేస్తుంది. ఫుల్ షోల్డర్ తీసుకుంటే ఇబ్బంది పడే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మన వాళ్ళు కూడా యూజ్ చేశారు, చాలా బాగా సక్సెస్ అయ్యారు. అయిపోయింది. నెక్ దగ్గర కట్ చేయకండి.
ఇక టక్ ఇవ్వండి, మనం క్యాన్వాస్ కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సేమ్ ఇదే మోడల్ వస్తుంది మనకి నెక్ వెనకాల కూడా. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ అంటే ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇలాంటి మోడల్ నెక్ పెట్టుకున్నప్పుడు స్ట్రైట్ కటింగ్ అయితేనే బాగుంటుంది. బొటిక్స్లో కూడా స్ట్రైట్ కటింగే చేస్తారు, క్రాస్ కటింగ్ చేయరు. కానీ వీళ్ళకి క్రాస్ కటింగ్ కావాలి అన్నారు. ముడతలు ఏం రావన్నమాట. ఇలాంటి మోడల్ నెక్స్ ఫుల్ షోల్డరు కాలర్ నెక్ కుట్టినప్పుడు స్ట్రైట్గా ఉన్న కటింగే పెట్టుకోవాలి. ఇప్పుడు యాస్టీస్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఈ ఫోల్డింగ్ వైపు కూడా అంతే. ఇలాగా ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా అంతే. ఈ నెక్ దగ్గర ఇలాగ చక్కగా మార్కింగ్ అయినది వేసేసుకోండి. ఈ సైడ్ జాయింట్ వైపు కూడా ఒక 1 ఇంచ్ వరకు ఎగస్ట్రా పెట్టుకోండి. అంటే డాట్లు వేస్తాం కదా, సెట్ అవుతుంది అనమాట. గట్టిగా ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే కింద లైన్ వస్తుంది కదా, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకోవడానికి బాగుంటుంది. ఇది తీసేసేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి, మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది. ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు, ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఇక్కడ చూడండి, ఈ నెక్ దగ్గర కావాల్సిన షోల్డరు ఖర్చు వదిలేసుకుని ఈ నెక్ డీప్ ఎక్కడికి టచ్ అవుతుందో ఆ లైన్ నుంచి చూసుకుని దానికన్నా కొంచెం పైకి పెట్టుకోండి, ఒక 2 గీతల పైకి అంతే. ఇప్పుడు నెక్ అనేది దగ్గరికి రౌండ్ వేసుకుని మళ్ళీ చెక్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ అయిందా అని. ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ ఏమో డీప్ నెక్ బ్లౌజు, కుడుతున్నది బోట్ నెక్ బ్లౌజ్ కదా, సో మనకి ఎక్కువ బ్రాడ్గా రాకుండా హెల్ప్ అవుతుంది. ఇలాగ లైన్ పక్క నుంచి కొలవాలి, పైనుంచి కూడా కాదు, పక్క నుంచి కొలుచుకుని దానికన్నా కొంచెం పైకి పెట్టుకోవాలి. నెక్ రౌండ్ బాగా ఇస్తాం కాబట్టి మనకు అక్కడ ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చులతో కలిపి మనం టేప్ అనేది పెట్టుకోవాలి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి నాకు 13 ఇంచులు వచ్చింది. ఇక్కడ కూడా అంతే, పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి కింద 13 ఇంచులు మార్కింగ్ వేసుకుంటే షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి, మన వైపు ఒక లైన్ పెట్టేసుకొని. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ వేసుకోవాలి, డాట్కి మధ్యన గ్యాప్. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మన వైపు నుంచి 2.5 ఇంచులు తీసుకోండి. కింద నుంచి పైకి 1.5 ఇంచుకి మార్కింగ్ వేయండి. ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ వస్తుంది. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. ఇప్పుడు డాట్ హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. ఇలా షేప్ ఇచ్చేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో కొంచెం డాట్కి దగ్గరలో 3వ డాట్ కూడా వేసేసుకోండి. మనం ఆది బ్లౌజ్ నుంచి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తీసుకోకూడదు, అది డీప్ నెక్ బ్లౌజ్ కదా. మనం ఎప్పుడైనా సరే మన ఉక్సుపట్టి ఎంత వచ్చిందో దానికన్నా కింద నుంచి 1.5 ఇంచు పైకి వెళ్ళాలన్నమాట. అంటే ఈ కస్టమరు నాకు స్టార్ నెక్ పెట్టమన్నారండి, గుర్తొచ్చింది సడన్గా, లేదంటే కట్ చేసేదాన్ని. స్టార్ నెక్ పెట్టేటప్పుడు ఇలా రావాలి అంట వాళ్ళకి, ఇలా రావాలంట షేప్ అనేది, అంతే. ఇప్పుడు కట్ చేసేయండి, నెక్ కూడా కట్ చేసేయండి. నేను నెక్కి ఏమీ క్యాన్వాస్ వేయను, వెనకాల మాత్రమే క్యాన్వాస్ వేస్తాను. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఇటు సైడ్ కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇటు సైడ్ కూడా అంతేనండి, ఇలాగా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి, ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి, అంతే. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని దీనిపైన ఇలా పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ టేప్ని పైకి వదిలేయండి. వదిలేస్తే మనకి షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ ఎంత రావాలో తెలుస్తుంది. ఒక 1/2 ఇంచ్ టేప్ని పైకి వదిలేయాలి. నాకు 2.5 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. నడుము దగ్గర పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగా కూర ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ కట్ చేసేయండి. ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక నీట్గా 10.5 ఇంచులకు మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు, ఇక్కడ 2.5 ఇంచులు. అదే ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి
ఒక హాఫ్ ఇంచ్ టేపును వదిలేయండి, ఎందుకంటే కుట్టిన బ్లౌజ్ కదా, పైన కింద ఖర్చులు కావాలి, అందుకని హాఫ్ ఇంచు. నాకు 3 ఇంచులు వచ్చింది. మెయిన్ 10.5 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు, షేప్ దగ్గర 2.5 ఇంచులు, షేప్ దగ్గరేమో 2.5, అంతే. ఈ మూడింటిని కలిపేసేయండి. ఇలా వస్తుంది షేప్ బెల్ట్ అనేది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి. రెండో లేయర్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలండి. ఖచ్చితంగా 2 లేయర్స్ ఉండాలి, లేదంటే మీకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా కుట్టినా కూడా కిందకి దిగిపోయినట్టు ఉంటుంది. ఇంకొక లేయర్ వేసేసేయండి, సరిపోతుంది. ఇది తెలియడానికి అనమాట, ఇది ఉక్సు పట్టి వైపుకి కాజా పట్టి వైపుకి వచ్చే షేప్ అని తెలియడానికి మార్కింగ్ వేశాను. మళ్ళీ ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించాను కదా, సేమ్ అలాగే కట్ చేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. సో చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. మోడర్న్ నెక్ స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. నెక్ దగ్గర కూడా పైపింగ్ వేయమన్నారు, అన్నీ కూడా మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సో ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేస్తాను ఇక్కడ, అంతే. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.